మాది కేరళలోని ఓ చిన్న పట్నం. 52 వేణుగోపాల్ ముల్చెరికి లాటరీ టికెట్ ఎప్పటికైనా తగులుతుందని చిన్న ఆశ. డైలీ లాటరీ టికెట్లు కొంటాడు, కానీ ఏ రోజు లాటరీ తగిలింది లేదు. ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్న ఇతను గత 15 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్నాడు. ప్రతి డ్రాకి గంపడాశ పెట్టుకుంటాడు, కానీ ఫలితం నిరాశే. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా లాటరీ టికెట్లు కొనేవాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా టికెట్ కొన్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ఆ టికెట్ అతని జాతకాన్ని మార్చబోతుందని. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం డ్రా రోజు వచ్చింది. లక్షలాది టికెట్ల మధ్య ఓ టికెట్ తీసి నంబర్ చెప్తారు. ఎప్పట్లానే నంబర్ అనౌన్స్ చేశారు, కానీ ఆ నంబర్ వేణుగోపాల్ చేతిలో ఉంది. అతని గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. నిజమేనా, నేనేనా అని అనుమానంతో 2 సార్లు టికెట్ చూసుకున్నాడు. లక్షల్లో ఒకటిగా అతను 8,54,00,000 రూపాయలు అంటే $1 మిలియన్ గెలుచుకున్నాడు. అతని ఆనందానికి అవధులు లేవు. ఈ ఆనందం వెనక ఒక బాధపడే కథ కూడా ఉంది. వేణుగోపాల్ జీవితంలో వేరే వాళ్ళు చేసిన మోసం అతన్ని భారీ అప్పుల్లోకి నెట్టింది. ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడు, ఆ అప్పు నన్ను రాత్రింబవళ్ళు వెంటాడుతుంది అని అతను చెప్పాడు. ఈ జాక్పాట్ అతని కళ్ళల్లో కొత్త ఆశలు నింపింది. ముందు ఈ డబ్బుతో అప్పులు తీర్చేస్తాను, తర్వాత నా కుటుంబంతో యుఏఈలో స్థిరపడి ఓ కొత్త వ్యాపారం మొదలు పెడతాను అని చెప్పాడు. ఒక్క టికెట్ జీవితాన్ని మార్చేస్తుందంటే ఇదేనేమో. 15 ఏళ్ల నిరీక్షణకు వేణుగోపాల్ జీవితం మారిపోయింది. ఈ స్టోరీ మనకి చెప్పింది ఏంటంటే అదృష్టం ఎప్పుడైనా ఎలా అయినా రావచ్చు. ఒక్క లక్ జీవితాన్ని మార్చేస్తుంది.